హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడీఐ స్క్వాడ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే కెప్టెన్‌గా రోహిత్ శర్మని కాదని శుభ్మన్ గిల్‌ని కెప్టెన్ చేశారు. శుభ్మన్ గిల్ అయితే ఆల్రెడీ టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ తన కెప్టెన్సీలో ఇండియా టీం ఇంగ్లాండ్‌తో సిరీస్‌ని డ్రా చేసుకుంది. టీ20 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ వైస్ కెప్టెన్‌గా శుభ్మన్ గిల్ ఉన్నాడు. రోహిత్ శర్మ ఓడీఐలో కెప్టెన్‌గా ఉన్న టైంలో అయితే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. శుభ్మన్ గిల్ అయితే నెక్స్ట్ అన్ని ఫార్మాట్స్‌లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో చూసుకుంటే ఇండియా టీం 2024 టీ20 వరల్డ్ కప్ విన్ అయింది. అండ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా టీం బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ విన్ అవడంతో నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ దాకా రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడు. ఆ టోర్నమెంట్ కమిట్ అయిన తర్వాత గిల్ ని కెప్టెన్ చేస్తారని అంతా భావించారు. బట్ ఎవరు ఊహించిన విధంగా గిల్ ని ఓడే కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. సో 2027 వరల్డ్ కప్ దాకా తనే కెప్టెన్ గా ఉండే ఛాన్స్ ఉంది. 2027 తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఉంటాడా లేదా అన్నది ఆ ఇయర్ ఓడి వరల్డ్ కప్ లో టీమిండియా పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అసలు గిల్ కెప్టెన్ అవడానికి రీజన్ ఎవరంటే అందరూ ఏమనుకుంటారు, కోచ్ గంభీర్ కాబట్టి తన వల్లే గిల్ కెప్టెన్ అయ్యాడు అని అనుకుంటారు. లేదా సెలెక్టర్ అజిత్ అగర్కర్ కాబట్టి తన వల్లే గిల్ కెప్టెన్ అయ్యాడని మీరు అనుకోవచ్చు. కానీ గిల్ కెప్టెన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరంటే హార్దిక్ పాండ్యా. 2022లో న్యూ టీమ్స్ గా గుజరాత్ టైటన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఎంట్రీ ఇచ్చాయి. గుజరాత్ టీం హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఫస్ట్ సీజన్ లోనే గుజరాత్ టీం ట్రోఫీ విన్ అయింది. మోస్ట్లీ అందరూ లక్ వల్లే విన్ అయ్యారు అనుకున్నారు. ఎందుకంటే ఆ సీజన్ లో గుజరాత్ టీం పేపర్ మీద అంత స్ట్రాంగ్ గా లేదు. కానీ నెక్స్ట్ సీజన్ లో చూసుకుంటే మళ్ళీ ఫైనల్ కి రీచ్ అయింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టీం 2 బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఆడారు. బట్ గుజరాత్ టీం 2024లో హార్దిక్ పాండ్యాని ముంబైతో ట్రేడ్ చేశారు. దీంతో గుజరాత్ టీం కి కొత్త కెప్టెన్ గా గిల్ ని అపాయింట్ చేశారు. ఒకవేళ హార్దిక్ పాండ్యా ట్రేడ్ అవ్వకపోయి ఉంటే గిల్ కి కెప్టెన్సీ అంత త్వరగా రాదు. ఎందుకంటే హార్దిక్ ఆల్రెడీ ఒకసారి ట్రోఫీ విన్ అయ్యాడు. అండ్ ఆ టీంలో చూసుకుంటే గుజరాత్ టీం కి వైస్ కెప్టెన్ గా రషీద్ ఖాన్ ఉన్నాడు. గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టీం 2024లో ప్లే ఆఫ్స్ కి కూడా రీచ్ అవ్వలేదు. అండ్ 2025లో ఇనిషియల్ గా టాప్ 2లో ఈజీగా ఉంటారు అనిపించింది. బట్ టాప్ 2లో అయితే లేరు. అండ్ ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోయారు. గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టీం 27 మ్యాచెస్ ఆడితే 14 మ్యాచెస్ విన్ అయ్యారు. అండ్ 13 మ్యాచెస్ ఓడిపోయారు. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 51.8 గా ఉంది. గిల్ కి టీమిండియా కెప్టెన్సీ కేవలం ఐపీఎల్ బేస్ చేసుకునే ఇచ్చారు. ఎందుకంటే తనకి ఇంతకు ముందు కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. తను అండర్ 19లో ఉన్నప్పుడు కూడా పృథ్వీ కెప్టెన్సీలో ఆడాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కి వెళ్లి 5 ట్రోఫీస్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకున్నాడు. ట్రోఫీస్ గెలిచిన కెప్టెన్ తీసేయొచ్చు అన్నదానికి పునాది ఇక్కడే పడింది. ఇదే సేమ్ టీమిండియాలో కూడా రిపీట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ 2 ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచిన కెప్టెన్ ని కాదని గిల్ ని కెప్టెన్ చేశారు. మరి హార్దిక్ పాండ్యా వల్లే గిల్ కి కెప్టెన్సీ వచ్చిందన్న లాజిక్ కరెక్టో కాదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ దూతా. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.